అందరికీ నమస్కారం అండి. నా పేరు పోతిరెడ్డి అనిత, స్టేట్ జాయింట్ సెక్రటరీ, జనసేన పార్టీ. బా ఈరోజు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేసేయాలి, ఆయన వల్ల ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లకొల్లాలం అయిపోతుంది, ఆయన వల్ల చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఏయో చిల్లర రాజకీయాలు చేశారని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఏమండి, మీకు వయసు మీద పడి మతి భ్రమించి మాట్లాడుతున్నారా, లేదా పేటీఎం వైసీపీ యొక్క పేటీఎంకు అమ్ముడుపోయి మాట్లాడుతున్నారా అనేది మాకు క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యల గురించి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలన్న విషయాల మీదే మాట్లాడతారు, కానీ పక్కవాడి గురించి, పక్క రాష్ట్రం గురించి ఆయన ఎప్పుడూ స్పందించరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడడానికి ఆయన ఎందుకు అలా మాట్లాడతారు అన్నది ఒక విషయం మీరు ఆలోచించండి. మీకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నానండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీ మాట వినేటట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక ఎమ్మెల్యే, ఆయన్ని గెలిపించిన ప్రజల కోసమన్నా చెప్పి ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పి మీరు తెలియజేయండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఎటువంటి డిస్టర్బెన్స్ జరిగినా నిర్ణయానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం తాలూకా ఫలితాన్ని రిలీజ్ చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయిందా? ఆ జాప్యం అనేది వీళ్ళు విమర్శించే అవకాశం కల్పించిందా? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా క్లారిటీ లేకుండా ఏదో వచ్చి మీడియా ముందు ఎవరెవరో ఏదో వాగేశారని చెప్పి వచ్చేసి ఆయన వెంటనే మాకు జనసేన పార్టీ వాళ్ళ నాయకులందరికీ ఆయన అనౌన్స్ చేయరు, మీరు మాట్లాడండి, వీళ్ళు ఎలా చేశారు అలా చేశారని. ఆయన పూర్తిగా క్లారిటీ తీసుకొని అది దీర్ఘంగా పరిశీలించి ఆ విషయం క్షుణ్ణంగా పరిశీలించే కానీ ఆయన ఏ విషయాన్నైనా బయటికి తీస్తారని, దానివల్ల కొంచెం జాప్యం జరుగుతుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి, దాన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎంత ఉందండి? పెట్రోల్ రేటు 45 రూపాయలు పెంచారు. అసలు అప్పుడు మనకి ఏ క్రైస్ లేదు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు పెట్రోల్ ధర పెంచారు అని అంటే, ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ ధర చాలా తక్కువ ధరలోనే ఉంది. అయితే పన్నులు ఎక్కువ కడుతున్నారు, శిస్తులు ఎక్కువ కడుతున్న నేపథ్యంలో ఇంకా వీళ్ళకి కర్మ ఈ ఏపీ ప్రజలకి ఆ మాత్రమైనా భరించాల్సిన అవసరం ఏంటి? పన్నులు ఎక్కువ కడుతున్నారని అంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గత ప్రభుత్వంలో ఆయన అన్నీ కూడా ప్రతిదీ కూడా దాచుకోవడం, దోచుకోవడం చేసి చాలా ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసేశారు. ఎక్కడా కూడా అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఆయన లేక, ఇప్పుడు మనం నిదానంగా అభివృద్ధి పరచుకోవాలి కాబట్టి కొంచెం పన్నుల భారం పడుతుంది.